హలో గైస్, నేనైతే బస్ మిస్ అయ్యాను అనమాట. దుబాయ్కి వెళ్ళే బస్సు. ఇక్కడ టెంపరేచర్ కూడా 46 degrees ఉంది ఇప్పుడు ప్రజెంట్ దమ్మంలో. ఎలా మిస్ అయ్యానంటే, అక్కడ నేను కేరళ రెస్టారెంట్లో తింటున్నప్పుడు ఒక ట్యాక్సీ డ్రైవర్ వచ్చాడు అనమాట. వచ్చి ఎక్కడికి అది ఇది అని అడిగితే నేను చెప్పాను, ఇట్లా దుబాయ్కి వెళ్తున్నాను బస్సులో సప్తకోలో అని సప్తకో వెళ్తున్నాను అని చెప్తే, వాడు ఇక్కడ ఉండవంట బస్సులు, ఇంకో చోటు ఉంటాయంట అంటే, అవును నాకు తెలుసు ఆ బస్సులు ఎక్కడ ఉంటాయో అని చెప్పి తీసుకెళ్ళాక అక్కడికి వెళ్ళి చూస్తే, అక్కడ జిరాక్స్లు అవి తీసుకుని వెళ్ళి చూస్తే అక్కడ దిగేటప్పుడు ఆ డబ్బులు ఎక్కువ అడుగుతున్నాడు. ప్లస్ చాలా ఎక్కువ అడుగుతున్నాడు అనమాట. అంటే 80 రియాలు అడుగుతున్నాడు. 80 రియాలు చాలా ఎక్కువ అనమాట. ఓన్లీ 15 రియాలు ఇస్తాం అంతే. ప్లస్ అది కాకుండా తర్వాత నేను డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినాక అక్కడ అడిగితే ఏమంటున్నారంటే, అసలు ఇక్కడ అది సప్తుకోనే కాదు, అసలు వేరే ప్రైవేట్ ట్రావెల్స్ అది, అందుకే ప్రైవేట్ ట్రావెల్స్ అది అని చెప్తున్నారు. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి రిటర్న్ వచ్చేసి ఇంకో ట్యాక్సీ బుక్ చేసుకుని మళ్ళీ మెయిన్ బస్ స్టాప్కి వెళ్తే అక్కడ ఉండి వాడు స్కాన్ చేసి కాల్ చేయండి డ్రైవర్కి వాళ్ళకి అంటున్నాడు. నేను కాల్ చేస్తే వాడు అరబిక్లో 5 minutes వెళ్ళిపోద్ది, ఇప్పుడు వచ్చినా వేస్టే నువ్వు అని అంటాడు అనమాట. బస్సు వెళ్ళిపోద్ది 5 minutesలో, నువ్వు వచ్చినా వేస్టే అని అన్నాడు. సో అట్లయితే నేను బస్సు మిస్ అయిపోయాను. వేరే బస్సులు కూడా చూశాను, అవి కానీ చాలా 2 days వరకు బస్సులు లేవంట, వేరే ప్రైవేట్ బస్సులు ఏం లేవు. సో అందుకే నేను ఫ్లైట్ బుక్ చేసుకోవాలి అనుకున్నాను. యాక్చువల్గా దీనికంటే ముందు ఇంకొక స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే, నేను దుబాయ్ వీసా అప్లై చేసేటప్పుడు నేను ఓన్గా అప్లై చేస్తే యూఏఈ వీసా ఓన్లీ దుబాయ్కి రిజెక్ట్ అయిందనమాట. మళ్ళీ తర్వాత నేను ఏజెంట్ని కాంటాక్ట్ అయ్యి ఏజెంట్ నుంచి బుక్ చేస్తే అప్పుడు మళ్ళీ ఓకే అయిందనమాట. సో అది గైస్, నేను అయితే ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నాను ఎయిర్పోర్ట్కి వెళ్ళి. సో ఫ్లైట్ టికెట్స్ అయితే చాలా హై ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఏం జరిగిందో చెప్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోస్ అయితే ఇలానే వస్తుంటాయి. ఓకే గైస్, బై బై.